ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మరో మంచి వీడియోని మీ ముందుకు తెచ్చాం. నిన్న హైకోర్టు న్యాయమూర్తుల భవనాల పురోగతిని చూసాం కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల భవనాల నిర్మాణ ప్రగతిని చూద్దాం. జడ్జీల భవంతుల్లాగే ఇక్కడ కూడా కొన్ని బిల్డింగ్లు రెడీ అయ్యాయి. వాటి అవుట్లుక్ ఎలా ఉందో చూద్దాం. ఔటర్ ఎలివేషన్, ఇంటీరియర్ డెకరేషన్ కూడా ఒకసారి చూద్దాం. అలా వాటిని చూసేలోగా ఒక చిన్న లైక్ ఇవ్వకూడదా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మాత్రం కొంచెం పెద్ద మనసు చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది దాదాపుగా కంప్లీట్ అయిన బిల్డింగ్. ఎలా ఉందో మీరే చెప్పాలి. మాకైతే బాగా నచ్చింది, అందుకే మీ దాకా వచ్చింది. మీరేమంటారో కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఇది ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్. ఈ రివర్స్ ఎల్ షేప్ లో ఉన్నదేమో ఓపెన్ లాంజ్ అనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్న భాగమేమో కార్ పార్కింగ్. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది డ్రాయింగ్ రూమ్. 17.2 బై 12.9 అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పుడు చూసేదేమో బిల్డింగ్ లో ఓపెన్ హాల్. ఈ చివరి నుంచి చూస్తే అర్థమవుతుంది ఈ హాల్ ఎంత పెద్దదో. ఈ హాల్లో 3 ఏసీలు ఉన్నాయి. ఇది ఇందాక చూసిన డ్రాయింగ్ రూము. మిగిలిన గదులకు తాళాలు వేశారు, అందుకని చూపించలేకపోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్దాం పదండి. అన్నట్లు ఇది కూడా డూప్లెక్స్ బిల్డింగే. లోపలే స్టెప్స్ ఉన్నాయి. కింద ఉన్నట్లే ఇక్కడ కూడా 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేది బెడ్రూమే. ఇది ఇంకో బెడ్రూమ్. అన్ని రూముల్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్ పూర్తయిపోయినట్లుంది. ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు అన్నీ సెట్ చేసేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది ఫస్ట్ ఫ్లోర్ అవుట్ సైడ్ ఏరియా. ఈ గ్లాస్ ఫిట్టింగ్ చూసారా? నిన్నటి వీడియోలో చెప్పుకున్న జడ్జీల బిల్డింగ్లకు కూడా ఇలానే గ్లాసులు బిగిస్తారు. ఇప్పుడు సర్కిల్ షేప్లో మీకు కనిపించే స్టెప్స్ ఏమో టెర్రస్ మీదకు వెళ్ళేవి. ఒకసారి టెర్రస్ మీదకు వెళ్ళి బిల్డింగ్లను కంప్లీట్గా చూద్దాం.
ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మేము చెప్పాం కదా బిల్డింగ్ల నిర్మాణ పురోగతి గురించి. ఇప్పుడు మేం చెప్పడం కాదు కానీ మీరే ఒకసారి చూడండి ఎన్ని బిల్డింగ్లకు సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిందో. ఇప్పుడు మీరు చూసే బిల్డింగ్లన్నిటికీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయి ప్లాస్టింగ్ స్టేజ్కి వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్కు కాంపౌండ్ వాల్ కూడా కట్టారు, చూసారా? ఈ బిల్డింగ్లకు ప్లాస్టింగ్ చేయడానికి స్టాఫ్ హోల్డింగ్స్ కూడా పెట్టుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో అవి కూడా రెడీ అవుతాయనుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసే ఈ బ్లూ వైట్ కలర్ షెడ్లున్నాయి చూసారా? అవే ఈ బిల్డింగ్ల నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల ఇల్లు. ఈ షెడ్లలో సుమారు 500 మంది వరకు ఇక్కడ ఉంటున్నారు. వారే పోయిన 5-6 నెలల్లో ఇంత అద్భుతంగా ఇళ్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. ఈ కింద గుంతలు తీశారు చూసారా? అవి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం అనుకుంటా. నిన్న కురిసిన వర్షాలకు నీళ్ళు ఇలా రోడ్ల మీదకు వచ్చాయి. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే ప్రభుత్వాధికారుల ఇండివిజువల్ హౌస్ల నిర్మాణంలో అత్యంత వేగంగా పనులు జరుగుతోంది మాత్రం ఈ కార్యదర్శుల భవంతుల దగ్గరే. న్యాయమూర్తుల భవన సముదాయాల కంటే కూడా ఇక్కడ వేగంగా పనులు జరుగుతున్నాయి. మిగిలిన అన్ని ప్రభుత్వ భవనాల కంటే ముందే ఇక్కడ పనులు ప్రారంభించి పరుగులు పెట్టించారు. కావాలంటే 5 నెలల క్రితం వీటికి సంబంధించి చేసిన వీడియో ఉంటుంది, అది చూడండి ఒకసారి. ఇంతకీ ఇంత వేగంగా పనులు చేస్తున్న సంస్థ ఏది అనుకుంటున్నారా? అదేనండి, KMV సంస్థ. ఈ సంస్థ ఇక్కడ మొత్తం 115 బంగ్లాలను నిర్మిస్తోంది. అందుకోసం ప్రభుత్వం 33.37 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రధాన కార్యదర్శుల కోసం ఇక్కడ 25 బంగ్లాలు నిర్మిస్తున్నారు. 5,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా G+1 స్ట్రక్చర్తో ఈ బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. బిల్డప్ ఏరియా వచ్చేసి 125,000 చదరపు అడుగులు ఉంటుంది. వాస్తవానికి ఇవి జడ్జీల భవంతులంత పెద్దవి కాదు కానీ ఫెసిలిటీస్ మాత్రం మాత్రం తగ్గకుండా నిర్మిస్తున్నారు. ప్రధాన కార్యదర్శుల బిల్డింగ్లతో పాటు కార్యదర్శుల కోసం 90 బంగ్లాలు నిర్మిస్తున్నారు. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా G+1 స్ట్రక్చర్తో ఈ బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. బిల్డప్ ఏరియా వచ్చేసి 3,60,000 చదరపు అడుగులు ఉంటుంది. ప్రస్తుతం ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయి సెకండ్ ఫ్లోర్ వర్క్ జరుగుతోంది. చాలా బిల్డింగ్లకు మాత్రం ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు రెండూ కంప్లీట్ అయి ప్లాస్టరింగ్ వర్క్ జరుగుతోంది. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. మీ టీం అమరావతి ప్రస్థానం.